మీ గురించి ఈ ఇంటి గురించి ఆలోచిస్తాను అత్తయ్య గారు. పార్వతమ్మ, అందరికీ వడ్డించు. అత్తయ్య గారు, ఇంటి కోడల్ని నేనున్నాను కదా, అన్ని పనులు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. నా బట్టలు ఇంకా డర్టీగా ఉన్నాయి, వెళ్ళి వాష్ చేసేయి. అలాగే ఫ్లోర్ కూడా క్లీన్ చేసేయి. ఇంకా మ్యాట్స్ కూడా వాష్ చేసేయి. అవన్నీ నేనెందుకు చేస్తాను? ఇంటి కోడలివి కదా, అన్ని పనులు నీకే చెప్పాలి, అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నేనేం చేయాలో అత్తయ్య గారు చెప్తారులే చేతు. వెరీ గుడ్. అత్తయ్య గారి అడుగు జాడల్లో అత్తయ్య గారి మాట జాడల్లో నడవడానికి సిద్ధపడిన ఒక నూతన కోడలు. ఏంటి గుమగుమలు అదిరిపోతున్నాయి? వంటలేంటో? ఆహా, చిక్కుడుగాయ ఫ్రై, ఆహా సాంబార్, ఆవకాయ, నువ్వుల పొడి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఇది కదా విందు భోజనం. ఏమన్నాయా, ఈ వంటలన్నీ నువ్వే చేయించావా? లేదురా. నేను కాదురా. నువ్వు చేయించలేదా? మామ్ చేయించే అవకాశం లేదే. ఎవరు చేయించుంటారు? ఏం పార్వతమ్మ, ఎవరు చేయించారు? మీరే చేయించారు చిన్నబాబు గారు. నేనే చేయించాను. నువ్వే చేయించి మమ్మల్ని అందరినీ ఎందుకు అడగటం? తమరు కూడా కూర్చొని ముందు భోంచేయండి. ఎందుకో ఇప్పటికైనా చెప్పు. ఎందుకంటే ఈరోజు కొత్త ఆఫీసులో చైతన్య, అదేమో మన కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాం కదా, పురుషోత్తం గారు మనం కలిసి కనకదుర్గ గార్మెంట్స్ అని కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాం. ఆ బెజవాడ కనకదుర్గమ్మ దయ వల్ల ముహూర్తం రోజే అదిరిపోయింది. ఊహించని సర్ప్రైజ్లు. ఇంకా పోతున్న ఎంట్రీ అయితే మీరు భోంచేయండి. చైతన్య, మీరు ఆగండి డాడ్, నేను మాట్లాడాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది. ఇట్స్ మై టైం. మాట్లాడకపోతే ఎలా? నువ్వు భోజనం చేయకపోయినా నో ప్రాబ్లం. నా ప్రశ్నకి జవాబు చెప్పి అప్పుడు వెళ్ళు. నేను అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సరేమో, నిన్ను వదిన ఇంతగా డిస్టర్బ్ చేస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఆనంది నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి? వదిన నిన్ను డిస్టర్బ్ చేయకపోతే నువ్వు కూర్చొని భోజనం చేయొచ్చు కదా. చెయ్యను. అలాగని నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అవునా? అయితే నువ్వు భోజనం చేసి నిన్నెవరు డిస్టర్బ్ చేయలేదని ప్రూవ్ చేయి. నేను ఎవరి ముందు ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్క విషయం గమనించాలి. ఆనంది నాకెప్పుడు వదినే, కానీ నీకిప్పుడు కోడలు కాదు అని నువ్వంటున్నావు. ఓకే, కానీ ఇప్పుడు ఆనంది వదిన మన కనకదుర్గ గార్మెంట్స్ పురుషోత్తం గారి తరఫు నుంచి వచ్చిన మనిషి. లేకుండా డిస్టర్బ్ అయిపోతే వదిన రేపు వస్తుంది. నువ్వు రేపు కూడా తినడం మానేస్తావా? ఎల్లుండి వస్తుంది. ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. అలాగైతే నువ్వు భోజనమే కాదు, టిఫిన్స్ కూడా మానేయాలి, స్నాక్స్ కూడా మానేయాలి, వాటర్ తాగడం కూడా మానేయాలి. ఇవన్నీ ఎందుకు? డీల్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే లీగల్ అడ్వైజర్ గారు, మనం నష్టపరిహారం కింద ఎంత కట్టాలి? డబ్బుతోనే పోదు కదా. పోలీస్ కేసులు, కోర్టులు, 1,00,000 వ్యవహారాలుంటాయి. అవన్నీ నువ్వు స్టాప్ ఇట్. నువ్వు ఎన్ని చెప్పినా ఈ సునంద భయపడదురా. నీకే కాదు, ఎవరికి భయపడదు. ఇప్పుడేంటి, నేను భోంచేయాలి అంతే కదా? చాలా సరిపోతుందా? నాకు తెలుసు మామ్, నువ్వు ఎవ్వరికి భయపడవు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్, నేను ఎవరికి భయపడను. ఈ సునంద ఎవరికి భయపడదు. ముఖ్యంగా మీ వదినకి. ఆనంది కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టచ్చేమో కానీ ఈ ఇంటి కోడలిగా ఎప్పుడు అడుగు పెట్టలేదు, పెట్టనివ్వను కూడా ఎప్పటికీ. మీ డాడీ పూర్ణిమ మెళ్ళు తాళి కట్టకపోతే ఈ రాద్దంతం జరిగేదే కాదు. ఏం జరిగినా మన మంచికేనే. కానీ ఈ ఆనందిని ఆఫీస్ నుంచి ఎలా తరిమి కొట్టాలో ఏంటో అర్థం కావట్లేదే. ఈ డిజైన్ కి న్యూ టచ్ చేస్తే మంచిగా ఉంటది. అమ్మా కుట్టి, పూజారి తాత, వనవాసంలో ఉన్న సీతాదేవిలాగే ఉన్నావమ్మా. నా రాముడు నా మీద అనుమానంతో వదిలేలేదు పూజారి తాత. తను తన నమ్మకాన్ని నేను నిలబెట్టలేదు అని వదిలేసిండు. నీకైతే వనవాసం తప్పలేదు కదమ్మా. శివయ్య దగ్గరికే చేరినాను కదా. ఎందుకమ్మా ఇంకా శివయ్య శివయ్య అని పట్టుకుని వేలాడతావు? నీ జీవితానికి ఏం న్యాయం చేశాడు? 4 ఏళ్ల వయసులో కన్న తల్లికి దూరం చేశాడు. 7 ఏళ్ల వయసులో పెంచిన తల్లికి దూరం చేశాడు. 8 ఏళ్ల వయసులో
మరోసారి కన్నతల్లి దగ్గర నుంచి దూరం చేశాడు. తల్లి కోసం కూతురు స్థానాన్ని వదులుకున్నావు. తల్లి కోసం తండ్రి చూసిన పెళ్లి సంబంధాన్ని వదిలేసుకున్నావు. ఇప్పుడు తోడపుట్టిన తమ్ముడి కోసం అన్నీ వదిలేసుకుంటున్నావు. ఏంటమ్మా ఇది? త్యాగాలతో నిండిపోయిన నీ జీవితంలో సంతోషానికి చోటెక్కడా? అనురాగాన్ని త్యాగం చేసిన నీ మనసుకి సుఖమెక్కడతండి? ఇదా నువ్వు కోరుకున్న జీవితం? ఇదా నువ్వు చేసిన పనికి ఫలితం? ఎక్కడున్నాడమ్మా ఈ దేవుడు? చూడడా నీ వైపు, తొడవడా నీ కన్నీళ్లు? ఆయన 3 కళ్ళల్లో ఏదో ఒక్కను నీ వైపు చూసి కాస్తంత జాలి చూపిస్తే నీ బాధలది పోయేవి కదా. శివయ్యని నిందించుకు పూజారి తాత. నా శివయ్య ఏ తప్పు చెయ్యడు. అయితే తప్పంతా నీ భర్తదే. భార్యనిలా ఒంటరిదాన్ని చేస్తాడా? పూజారి తాత, నా భర్తనేమనకు. అయితే మీ అత్తగారు తప్పు. కోడలివి కాబట్టే బయటికి పొమ్మంది. అదే కూతురైతే పొమ్మనగలరా? మా అత్తయ్య గారిని ఏమనొద్దు. అయితే తప్పంతా మీ మావగారిదేనమ్మా. తను 2వ పెళ్లి చేసుకుంటే అది నీకు గండమైంది. మా మావయ్య గారు నాకు తండ్రితో సమానం. ఆయన ఏమీ అనొద్దు పూజారి తాత. సరేనమ్మా, వీళ్ళెవ్వరినీ నేనేమీ అన్ను. మరి నేను పెంచిన వాళ్ళైనా నీతో ఉండాలి కదా. నేనే వద్దన్నాను. వద్దంటే పోతారా? వాళ్ళని ఏమనొద్దు పూజారి తాత. మరి ఎవరిని నిందించాలమ్మా? ఎవరి మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు నువ్వు. ఎవరిని నిందించనివ్వటం లేదు నువ్వు. అన్ని నీ తల మీదే వేసుకుంటున్నావు నువ్వు. కొన్నిసార్లు మోయాలి పూజారి తాత. ఎంతకాలం? శివయ్య ఆజ్ఞ వచ్చేంత వరకు. నువ్వే అసలైన జీవనమని నాకు తెలుసు. నేను చెప్పకుండా నా చేత ఒట్టేయించుకున్నావు. లేదంటే ఏనాడో చెప్పేసేవాణ్ణి. చెప్పనీకి నువ్వెవరు, ఆపనికి నేనెవర్ని? అంతా శివయ్య లీల. కానీ ఒక్కటి మాత్రం నా చేతిలో ఉంది పూజారి తాత. గది నా జీవితం. ఏమిటమ్మా నీ జీవితం? ఎడారిలో తెగిపోయిన ఒంటరి గాలిపటానికి అయిపోయావు. ఆశ్రయం ఇవ్వడానికి కొమ్మ లేదు, నీడనివ్వడానికి చెట్లు లేదు. శివయ్య ఉండగా నాకేం కావాలి పూజారి తాత? కుట్టి ఎసువంటిదో నీకెరుకనే కదా. ఓటమిని ఒప్పుకుంటదా? దిగాలుగా ఓ మూల కూసుంటదా? చూడు నేనేం చేస్తున్నానో. మా కేడీ గార్మెంట్స్ కి హై డిజైన్ సెట్ చేస్తున్నా. కేడీ గార్మెంట్స్ పెద్ద సక్సెస్ అవ్వాలి. గట్లనే నేను మళ్ళా ఆ కుటుంబంలోకి పోవాలి. దానికంటే ముందు నీకు నీడ కావాలమ్మా. నేను నీడున్నానని నీకెవరు చెప్పారు పూజారి తాత? మీ నాన్నేనమ్మా. నాయన నీ తానికొచ్చిందా? అవునమ్మా, వచ్చి జరిగిందంతా చెప్పి బాధపడ్డా. ఈ మధ్య నేను ఊళ్ళో లేను. మాతృవియోగం కలిగితే ఆ కర్మకాండంలో ఉండిపోయాను. సారీ పూజారి తాత. నువ్వేం చేస్తావమ్మా? కాలంతో పాటు అందరూ పాటించాల్సిందే. అయినా నా కోసం ఈ టైంలో ఇంత దూరం రావాలనా? ఇప్పటికే ఆలస్యం చేశానమ్మా. ఈ గుళ్ళో పూజారి మా బంధువే. ఆయనతో మాట్లాడి నీకు ఇక్కడే ఉండే వసతి ఏర్పాటు చేస్తాను. పదమ్మా. చూసావా పూజారి తాత, నేను కష్టపడకూడదని శివయ్యే నా కోసం నిన్ను పంపించిండు. నువ్వేమో మా అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నావు. నీ శివయ్యేమో మా అందరినీ నీ దగ్గరికి పంపిస్తాడు. ఏమిటమ్మా మీ ఇద్దరి స్నేహం? నేను శివయ్య జిగిరి దోస్తులం పూజారి తాత. సరే, ముందు మనం వసతిలోకి వెళ్దాం పదమ్మా. సరంజామా సర్దుకో. సరంజామా ఏమీ లేదు పూజారి తాత. ఒక్క నిమిషం. గీ ల్యాప్టాప్ 2 జతల బట్టలు గంతే. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను కదమ్మా, నువ్వు నాతో రా. శివయ్య, భక్తుడికేనయ్యా ఈ కష్టాలన్నీ. సుఖాలు కూడా వాళ్ళకే, గెలిచేది వాళ్లే. పద పూజారి తాత. ఆదిత్య గారు లాంటి సమర్థవంతమైన వ్యక్తి నా కో పార్ట్నర్ గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే మీతో ఓకే అనుకుని సైన్ చేస్తున్నాను. ఆనంది కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టచ్చేమో కాని ఈ ఇంటి కోడలిగా ఎప్పుడూ అడుగు పెట్టలేదు, పెట్టనివ్వను కూడా. వీడింకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. ఓసారి మాట్లాడతామా? నేనిప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. యాక్చువల్లీ నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. మీ అమ్మని చూసిన తర్వాత డిస్టర్బ్ చేయకపోతేనే తప్పు అనిపించింది. ఏమైంది నాన్న? కొన్నింటికి ఎప్పుడు మార్పు ఉండదురా. చీకటి ఎప్పుడు ఒకటే రంగులో ఉంటుంది, కానీ వెలుతురు రంగులు మారుస్తూ ఉంటుంది. మన జీవితం చీకట్లా ఉండాలా, వెలుతురులా ఉండాలనేది మన చేతుల్లోనే ఉందిరా.
అవును నాన్న, నా జీవితం నా చేతుల్లోనే ఉంది. లేదురా, చేతి వాటం సరిగా లేని మనిషి చేతిలోని వస్తువుని లక్ష్యం వైపు విసిరితే అది లక్ష్యం దిశగా కాకుండా నచ్చిన దిశగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు నీ మనసు కూడా చేతి వాటం సరిగా లేని మనిషి వస్తువు విసిరేసినట్టే ఉంది. నాన్న, ఏం జరిగిందో మీకు తెలీదా? తెలుసు కాబట్టేరా ఈ ఆవేదన. ఎందుకంటే రోజులు మారుతుంటే క్యాలెండర్లో డేట్స్ మారుతున్నాయి. కానీ నువ్వు మాత్రం గతంలో ఎక్కడో తప్పిపోయావురా. ఏదో ఒక తారీఖు దగ్గర ఆగిపోయావు. అది ఆనంది ఇంటి నుండి వెళ్లిన తారీఖు అయి ఉంటుంది. ఇది నా అంచనా కాదు, అభిప్రాయం. ఇదే నిజం. ఇదే నాకు నచ్చట్లేదు. ఈ సమస్యకి మూల కారణం ఎవరు? నేను. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఇక మీదట మాట్లాడలేను కూడా. ఎందుకంటే మనం చేసిన యాక్సిడెంట్కి ఎవరికో శిక్ష పడితే తప్పించుకున్నందుకు ఆ క్షణం సంతోషమే. కాని తలచుకున్న ప్రతిసారి అదొక నరకం. అదేరా, అదే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నాన్న, జరిగేదాన్ని మీరు మార్చగలరా? జరిగేదాన్ని నేను చూడలేను కూడా. మీరు మార్చలేని దాన్ని మీరేం చేయగలరు? పరిష్కరించగలను. ఏదైనా ఒక్క సమాధానం నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వగలదేమో. ఏం నాన్న అది? నువ్వు ఆనందిని వద్దనుకుంటున్నావా? అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు చీకట్లో వేలాడుతున్నా ఒంటరి గబ్బిలాల్లా ఉన్నారా? నా కారణంగా నా కాపురంలో కలతలొస్తే నాకు నేను సందేశం ఇచ్చుకోగలను. కాని నా కొడుకు కాపురం నా వల్ల ప్రాబ్లంలో పడితే చూస్తూ ఎలా వదిలేస్తాను? దీనికో పరిష్కారం కావాలి. నా వల్ల నీకు నష్టం జరిగింది. నువ్విప్పుడు బలమైన నిర్ణయం తీసుకోవాలి. నా కోసం, నా భార్య కోసం కాదు, ఈ ఇంటి కోసం. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, బాధ్యత గల వ్యక్తిగా నువ్వొక నిర్ణయం తీసుకోవాలి. ఆనంది మళ్ళీ నీ జీవితంలోకి రావాలన్నదే ఇదే ఆలోచన నీ మనసులో ఉందని నేను నమ్ముతున్నాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడు. నాకు ఆనంది కావాలని చెప్పు. మీ అమ్మని అడగడం కష్టమే, కానీ ఆ మాట అనడానికి ధైర్యం చేయకుండా నువ్వొచ్చి ఇలా ఒంటరిగా బాధపడుతున్నావు చూడు. దీనికంటే అదేం కష్టం కాదురా. చెప్పు, అది నువ్వు ఆనంది రావాలని కోరుకుంటున్నావా లేదా? అంటే ఆనందిని వద్దనుకుంటున్నావా? అమ్మిష్టమే నా ఇష్టం. ఇష్టానికి ఒక రూపం ఉంటుంది కదరా. దేన్ని లోతుగా వెతకూడదు నాన్న. వెతికితే పడేసుకున్న వాటితో పాటు చాలా దొరుకుతాయి. రే, ఆనంది ఇంటి కోడలురా. నీ మనసు గెలుచుకున్న నీ భార్యరా. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో మనం వాళ్ళ కోసమే ఎక్కువగా బాధపడతాం. రే, బాధ కారు గ్లాస్ మీద పట్టిన డస్ట్ లాంటిది. నిర్ణయం వైపర్ లాంటిది. నీ బాధను తీసేయడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా. జస్ట్ వైపర్ ఆన్ చేస్తే చాలు. వైపర్ ఆన్లోనే ఉంది నాన్న. అయితే మరి బాధను తీసేయి. ఆనందిని తీసుకురా. ఆనంది కావాలని మీ అమ్మతో చెప్పు. మొదట ఒప్పుకోకపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటుంది. అమ్మ ఇష్టమే నా ఇష్టం. ఓకే, ఓకేరా. నీ ఇష్టాన్ని మార్చుకోమని అధికారము, హక్కు నాకున్నాయి గాని మార్చే శక్తి నాకు లేదురా. అలాగని చీకట్లో ఒకే రంగులో మీ జీవితాలు ఉండిపోతాయంటే అది భరించే శక్తి కూడా నాకు లేదురా. మనుషులంటేనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే సృష్టిలో దేవుడు ఏ జీవికి ఇవ్వని ఒక అరుదైన అవకాశం మనిషికిచ్చాడు. మిగతావి అరుస్తాయి, పోట్లాడుకుంటాయి, మౌనంగా కరుస్తాయి, కాని మాట్లాడలేవు. ఇది నా బాధ అని మాటల్లో చెప్పలేవురా. అలా చెప్పగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. నీ మనసులో మాట